హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే కర్రీ మునక్కాయ టమాటా కర్రీ. దానికి కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. ఇది వచ్చేసి మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ నాకు. ఇది పూర్తిగా తన స్టైల్లో. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను తగినంత. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్, చిటపటాడి మీద పడతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ తర్వాత పోపు దినుసులు వేసాను, బాగా ఫ్రై చేశాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ నేర్పించిన స్టైల్ అండి పూర్తిగా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. మంచిగా ఫ్రై అయ్యాక నేను ముందుగానే పెట్టుకున్న దాంట్లోకి సాల్ట్, పసుపు ముందుగానే యాడ్ చేసుకున్నాను. కర్రీలో కాకుండా ముందుగానే యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మొత్తం ఇప్పుడు తాలింపు వేసాను, దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ పట్టేటట్టు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కర్రీ మొత్తానికి. మనం అంటే ఇది ఫ్రై అవ్వకుండా ముందుగానే మనం పసుపు సాల్ట్ వేసాం కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్నాక లో ఫ్లేమ్లో ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర చల్లాను ఫ్లేవర్ కోసం. మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. బాగా మగ్గుతుంది కర్రీ అనేది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. మీకు తెలియనిది ఏముంది, డ్రమ్ స్టిక్స్ హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ కూడా హెల్త్కి మంచిది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్. ఇది వచ్చేసి అరికెలు అండి, అరికెల రైస్తో కాంబినేషన్ మేము ఈ కర్రీ చేసుకున్నాను. అరికెల రైస్ రెసిపీ మీకు కావాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. అరికెలు కూడా వన్ ఆఫ్ ది మిల్లెట్. అది తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ వైట్ రైస్ బంద్ చేస్తే ఎంత మంచిదో అంత హెల్త్కి మంచిది. మిల్లెట్స్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మన బాడీకి కావాల్సినవన్నీ విటమిన్స్ ఉంటాయి. ఆ కర్రీ బాగా మగ్గింది, ఒకసారి చూడండి. నేను ముందుగానే వేసుకున్నాను కదా. ఇప్పుడు దానికి తగ్గట్టు 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ పోసుకోకుండా ఉండొచ్చు. కొంచెం పల్చగా కలుపుకొని తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి మసాలాస్ యాడ్ చేయనవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి. నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను. మేము కొంచెం అరకిలో ఫుడ్లో తింటాం కాబట్టి కొంచెం మాకు పల్చగా ఉంటేనే తినాలనిపించింది, కలుపుకోవడానికి రసంలాగా ఉంటే తినాలనిపించింది. అందువల్ల నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇది లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి గాయస్. హెల్త్కి సంబంధించే తినండి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి రోగాలు వస్తాయో మనం చెప్పలేం కాబట్టి మంచిగా. నేనైతే ఆయిల్ కొంచెమే వేసాను, కాకపోతే మీకు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది, ఆయిల్ ఎక్కువ వేశారు మేడం అని కొంతమంది అనొచ్చు. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.